హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు వీడియోలో ఏంటి అంటే క్లియర్ అయితే చూడండి. మనమైతే ఈరోజు అయితే ఒక కాల్ ఇచ్చాం కదా, ఈ కాల్కి సంబంధించిన సెటప్ గురించి అయితే లైవ్ మార్కెట్లోనే మాట్లాడదాము. ఇక్కడ చూడండి, 9:28కి నేను వాచ్ లిస్ట్ ఇచ్చి 9:30కి మేము యాడ్ చేసుకోండి పొజిషన్ అని చెప్పి క్లియర్ చెప్పాను. 47,800 పుట్ని అయితే 442లో బై చేయండి. ఎస్ఎల్ వచ్చేసి 420 అంటే 22 పాయింట్స్ ఎస్ఎల్. టార్గెట్ వచ్చేసి 500, 540 అని ఇచ్చాను. ఇప్పుడు మనం ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి 417 దగ్గర ఉంది. బట్ మనం ఎక్కడ బై చేయమన్నాము? 447 అంటే 20 పాయింట్స్ బిఫోరే మనం బై చేయమని చెప్పాము. సో ఈ సెటప్‌ని ఎలా క్రియేట్ చేసుకున్నామో, మనం లైవ్‌లో ఎలా సెటప్ చేసుకోవాలనేది ఇక్కడైతే చూద్దాము. ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీని యాడ్ చేసుకున్న తర్వాత పొజిషన్‌ని మీరు ఓన్‌గా ట్రేడ్ చేసుకోవడానికి ఈ సెటప్ అయితే సింపుల్‌గా అయితే మంచిగా అయితే వర్కౌట్ అవుతుంది. క్లియర్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీని అయితే యాడ్ చేసుకున్నారు. రైట్ నౌ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీని అయితే యాడ్ చేసుకోండి. మనకు కావాల్సింది 47,400 పుట్ ఆప్షన్ కదా. 47,000 చూడండి, 47,400 పుట్ ఆప్షన్‌ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మనం ఇచ్చిన సెటప్‌తో సహా ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ పుట్ ఆప్షన్ కూడా యాడ్ చేసుకున్నాము. మనం ఇచ్చినది 47,400 కాల్ ఆప్షన్ కూడా ఇచ్చినాం. క్లియర్‌గా చూడండి, అన్ని పొజిషన్స్ అయితే యాడ్ చేసిన. నేను ఇచ్చిన పొజిషన్స్‌ని క్లియర్‌గా నా సెటప్ అయితే ఎలా ఉంటుందో చెప్తాను ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ కాల్ ఆప్షన్ ఉంది. మనమేమో పుట్ ఆప్షన్‌లో ఇచ్చినాము. ఇక్కడ మార్కెట్ ఉంది. ఇక్కడ చూడండి క్లియర్‌గా మనం ఇచ్చినది టైమింగ్ వచ్చేసి చూడండి, ఇక్కడ మనకి 9:28, 9:30 ఓకే. 9:30కి ఆ టైంలో ఇచ్చినాం కదా. ఇప్పుడు చూడండి, 9:30కి మనం ఇచ్చిన టార్గెట్ ఎలా సింపుల్‌గా రీచ్ అయిందో చెప్తాను. ఇక్కడ మనం ఇచ్చింది 47,800 పుట్టు. ఇది ఇచ్చినాం. ఇక్కడ చూడండి, మనం 9:30కి ఇచ్చినాం. చూడండి, 9:30కి 442లో ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. ఇక్కడ మనకి క్లియర్‌గా ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది ఆర్డర్. ఇక్కడ మనకి 9:42లో ఎగ్జిక్యూట్ అయింది. ఈ క్యాండిల్‌లో మనం బిఫోరే ఈ క్యాండిల్ ముందే ఇచ్చినాం. మనం ఇచ్చిన తర్వాత ఈ క్యాండిల్‌లో మనకి ఎగ్జిక్యూట్ అయ్యి మన టార్గెట్ 520 మనం 540 ఇచ్చినాం యాక్చువల్లీ టార్గెట్. 525కే వెళ్ళింది. ఇక్కడ మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ చూడండి 445, 470, 469 బూమ్ అని చెప్పాను. ఎస్ఎల్ ట్రయల్ చేయండి 478కి అని చెప్పాను. ఎస్ఎల్ ట్రయల్ అగైన్ అని చెప్పాను. అంటే కాస్ట్ టు కాస్ట్‌కి ఎస్ఎల్ ట్రై చేయమని చెప్పాను అక్కడ. ఇక్కడ చూడండి 480 ప్లస్‌లో ఉంది. 510 ఇక్కడ చూడండి క్లియర్‌గా 520 ప్లస్‌లో వెళ్తుంది. ఆల్ ఆఫ్ యూ బుక్ ప్రాఫిట్స్ అండ్ మార్కెట్ గోయింగ్ డౌన్ అని చెప్పి మీకు నేను 9:42కి అప్డేట్ చేసినా అనమాట. 9:42కి చూడండి, 9:42కి ఏం జరిగిందో అసలు. మనం ఇచ్చిన టార్గెట్ ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ ఇది బుకింగ్ ఇది అయిపోతుంటేనే ఇమ్మీడియేట్‌గానే మీకు 9:42కే 520కి వెళ్ళిపోయింది. మార్కెట్ రివర్స్ అవుతుంది అని చెప్పి నేను క్లియర్‌గా ఇక్కడే మీకు ఎగ్జిట్ చేపించినా అనమాట. మీకు 80 పాయింట్స్ అయితే క్లియర్‌గా లైవ్‌లో అయితే 80-90 పాయింట్స్ అయితే మనకి టార్గెట్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత మనం ఇచ్చిన 540 టార్గెట్‌ని ఇచ్చేసింది. ఇక్కడ ఇచ్చేసింది గానీ ఇక్కడే సేఫ్ ప్లేస్ మొత్తాన్ని అందరిని ఇక్కడనే బుక్ చేపించాననమాట మనం ట్రేడింగ్‌లో. సో, ఇలా అయితే ట్రేడింగ్ సెటప్ అయితే చేసుకోవాలి. అయితే మనం అక్కడ పుట్టే ఎందుకు ఇచ్చామో కూడా మీకు ఇప్పుడు రీజన్ అయితే చెప్తాను చూడండి. అక్కడ కాల్‌లో ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా మీకు రీజన్ చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీని యాడ్ చేస్తున్నాను పొజిషన్‌ని. ఈ చార్ట్‌ని ఒకసారి పెద్ద అయితే చేస్తున్నాను చూడండి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో అదే పొజిషన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో చెప్తాను చూడండి. ఇక్కడ 9:27కి ఈ క్యాండిల్‌లోనే క్లియర్‌గా కనిపించింది. సెల్లర్స్ ఎక్కువ ఉన్నారని చెప్పి నాకు క్లియర్‌గా అర్థమైంది. సో, ఇక్కడ పైకి వెళ్ళిన అని మార్కెట్ అది జస్ట్ ఈ గ్యాప్‌లోనే మన పొజిషన్స్ యాడ్ చేసుకోవచ్చని 2-3 మినిట్స్ గ్యాప్‌లో పైకెళ్ళి అది కిందకి ఎలాగో డౌన్ అవుతుంది కదా.
ఆ పొజిషన్‌లో ఇక్కడ యాడ్ చేసుకుంటే మనకి ఇది మొత్తం ప్రాఫిట్ వస్తదనేది నా ఇంటెన్షన్ అనమాట. సో, మన ఇంటెన్షన్ ప్రకారమే మార్కెట్ అయితే మూవ్ అయింది. ఇప్పుడైతే రైట్ నౌ అయితే సైడ్ వేస్‌లో అయితే మార్కెట్ అయితే రన్ అవుతుంది. ఇప్పుడైతే ఇంక నో మోర్ కాల్స్. ఒకవేళ హీరో జీరో కాల్ అయితే కొద్దిసేపు అయిన తర్వాత ఇస్తాను నిఫ్టీలో. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు క్లియర్ అంటే క్లియర్‌గా నా సెటప్ అయితే అర్థమైంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్. ఏమైనా డౌట్స్ ఉంటే గనక కింద మెసేజ్ చేయండి. అదే విధంగా ఎవరికైనా పెయిడ్ కాల్స్ గనక ఇంట్రెస్ట్ ఉంటే గనక మన పెయిడ్ గ్రూప్‌లోనన్నా జాయిన్ అయిపోండి. కింద డిస్క్రిప్షన్‌లో ఫ్రీ గ్రూప్ కూడా ఉంటుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్స్ ఫ్రీ గ్రూప్‌లో, పెయిడ్ గ్రూప్‌లో రెండిట్లో జాయిన్ అయిపోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.